హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ హెచ్డి ఛానల్. సో చూడండి, ప్రైమరీలో మనము జ్ఞానాత్మక రంగం చెప్పుకున్నాం. సో జ్ఞానాత్మక రంగంతో పాటు స్పష్టీకరణలు కొద్దిగా చెప్పడం అనేది జరిగింది కదా. సో దాన్ని ఇప్పుడు పూర్తిగా చెప్పేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే మనకు బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు టాపిక్ ఈరోజు. సో బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు. ఇప్పుడు స్పష్టీకరణలు అనేవి ఎవరి దగ్గర ఉంటాయి? సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎవరి దగ్గర ఉంటాయి? విద్యార్థుల దగ్గర ఉంటాయి. లక్ష్యాలు అనేవి ఎవరి దగ్గర ఉంటాయి? సో బోధించే వ్యక్తి అంటే ఉపాధ్యాయుడి దగ్గర ఉంటాయి. లక్ష్యాలు అనేటివి బోధనకు పూర్వమే చూసుకోవాలి, స్పష్టీకరణలు అనేటివి బోధనకు తర్వాత రప్పించుకోవాలి, లేదా బోధన చేస్తూ రప్పించుకుంటూ ఉండాలి. ఈ స్పష్టీకరణలు ఆధారం చేసుకుని ఇప్పుడు మనము డివైడింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీని ప్రకారము బ్లూమ్స్ వర్గీకరించినటువంటి విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం మనకు ఉన్నటువంటి 3 రంగాలు, ఆ 3 రంగాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలు, ఆ ఉపరంగాలకు సంబంధించినటువంటి లక్ష్యాలు, ఆ లక్ష్యాల గురువులో నుంచి మనము ఒక్కొక్క దాని గురించి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో చూడండి, మనకు ఉన్నటువంటి ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఇక్కడ రాస్తాను, వాటి గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. జ్ఞానాత్మక రంగంలో 3 లక్ష్యాలు ఉన్నాయి మనకు. ఒకటి అవగాహన, సెకండ్ వన్ వినియోగం, సో థర్డ్ వన్ వచ్చేసి మనకు జ్ఞానం. ఇవి ఉండడం జరిగింది. సెకండ్ రంగానికి వెళ్తే, భావావేశ రంగానికి వెళ్తే మనకు అక్కడ కూడా సో చూడండి ఏమున్నాయి, అభిరుచులు, సో వైఖరులు, ప్రశంస, ఈ 3 ఉండడం అని జరిగింది. ఇంకా మానసిక చలనాత్మక రంగానికి వెళ్తే కేవలం ఒకటి ఉండడం జరిగింది, అది స్కిల్, నైపుణ్యం. ఈ లక్ష్యాల గురించి మనము స్పష్టీకరణలు ఇంప్లిమెంటేషన్ చేసుకుని చెప్పవలసి ఉంటుంది. సో చూడండి, మనకు జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, సో మానసిక చలనాత్మక రంగం, సో ఈ 3 కూడా మనకు ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టే, ఎందుకంటే వాటి లక్ష్యాలు మనం ఇక్కడ తీసుకొని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో చూడండి, ఫస్ట్ జ్ఞానం. ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. జ్ఞానంలో ఏ స్పష్టీకరణలు ఉంటాయి అని మీరు అనుకుంటే, సో జ్ఞానం అనేది మనకు ఒక లక్ష్యం. ఈ లక్ష్యంలో మనకు ఏ స్పష్టీకరణలు ఉంటాయి అని అనుకుంటే, ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవాలి, రెండోది గుర్తించాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి 2 మాత్రమే ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో ఉండేవి కూడా కామన్గా ఇవి 2. జ్ఞానానికి సంబంధించిన లక్ష్యానికి స్పష్టీకరణలు ఎన్ని ఉన్నాయంటే 2, కేవలం 2 మాత్రమే ఉండడం జరిగింది. ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవాలి, 2 గుర్తించాలి. అర్థమవుతుందా? సో నాలెడ్జ్కి ఉన్నటువంటి లక్ష్యాలు 2 స్పష్టీకరణలు ఉన్నాయి. ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవడం, మ్యాథ్స్ పరంగా చూసుకుంటే, సో మనకు ఒక అంశము లేదా ఒక సూత్రము, ఒక నియమము, సో దానికి సంబంధించినటువంటి ఒక ఫార్ములా కానీ, సో ఒక రూల్ కానీ మనకు జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటాం. అది ఏ దాని కిందికి వస్తుంది? జ్ఞానం కిందికి వస్తుంది. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? సో అది మనకు ఏం చేయాలి అడిగినప్పుడు, సో మన లక్ష్యం కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆ లక్ష్యం నెరవేరాలంటే స్పష్టీకరణ రావాలి. ఆ స్పష్టీకరణ రావాలంటే మనకు వాడు చెప్పగలగాలి. ఆ స్పష్టీకరణ ఏంది? జ్ఞప్తికి తెచ్చుకోవాలి. సో జ్ఞప్తికి తెచ్చుకుంటాడు విద్యార్థి, తెచ్చుకొని 180 అని చెప్పడం జరుగుతుంది. సో దీన్నే మనము జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటాం. ఆ స్పష్టీకరణ ఆ లక్ష్యానికి నెరవేరడం జరుగుతుంది. సెకండ్ స్పష్టీకరణకు వెళ్తే, సెకండ్ స్పష్టీకరణలో చూసుకుంటే మ్యాథ్స్ పరంగా గుర్తించాలి. సో ఒక త్రిభుజం బొమ్మ, సో ఒక చతురస్రం బొమ్మ, ఒక వృత్తం బొమ్మ, సో 3 ఒకటే చోట గీసి, సో ఈ విధంగా చూడండి, ఒక త్రిభుజం, ఒక వృత్తం, ఒక చతురస్రం బొమ్మ, సో చతురస్రం బొమ్మ, సో ఏదో ఒకటి గీసి, సో వీటిలో త్రిభుజం ఎక్కడ ఉందంటే, సో త్రిభుజం ఎక్కడ ఉందంటే గుర్తించగలగాలి. సో ఇక్కడ ఉంది అని చెప్పేసి గుర్తించగలగాలి. ఈ విధంగా గుర్తించినప్పుడే అతనికి జ్ఞానం ఉన్నటువంటి లక్ష్యం అనేది నెరవేరడం అనేది జరుగుతుంది. సో కాబట్టి జ్ఞానం అనే లక్ష్యంలో మనకు కేవలం 2 స్పష్టీకరణలు ఉంటాయి. ఒకటి వచ్చేసి జ్ఞప్తికి తెచ్చుకోవాలి, రెండోది వచ్చేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇది మరియు గుర్తుపెట్టుకోండి. గుర్తించడం అంటే ఇది విధంగా, సో త్రిభుజం ఎక్కడ ఉందంటే గుర్తించాలి, వృత్తం ఎక్కడ ఉందంటే గుర్తించాలి, దీర్ఘచతురస్రం ఎక్కడ ఉందంటే గుర్తించాలి. దీన్ని గుర్తించడమే మనము నాలెడ్జ్ అంటాం. అర్థమవుతుందా? సో చూడండి, ఇదే మనకు సైన్స్ ప్రకారంగా తీసుకుంటే సేమ్ టు సేమ్ జ్ఞానానికి సంబంధించి 2 ఉంటాయి. అవేంటి? జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించుకోవడం. జ్ఞానేంద్రియాలు ఎన్ని అని అన్నప్పుడు, సో మన లక్ష్యము మనకి ఇచ్చేసాం కాబట్టి, సో స్పష్టీకరణ మనకు రావాలి కాబట్టి, ఫీడ్బ్యాక్ అనేది రావాలి కాబట్టి, సో చెప్పాడనుకోండి 5 అని, సో లక్ష్యం నెరవేరుతుంది. సో జ్ఞప్తికి తెచ్చుకుంటాడు కొద్దిసేపు. ఆ జ్ఞప్తికి తెచ్చుకొని
5 అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా గుర్తించాలి కాబట్టి సో చూడండి, గుర్తింపు కావాలంటే ఆ జ్ఞానేంద్రియాల బొమ్మలు చూపించి సో ఇక్కడ కన్ను ఎక్కడ ఉందంటే కనుక్కోవాలి, సో ముక్కు ఎక్కడ ఉందంటే కనుక్కోవాలి, చర్మం పాట ఎక్కడ ఉందంటే కనుక్కోవాలి, సో కాళ్ళు చేతులు అనేది సో మనకు ఉన్నాయి కదా కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మం అని, సో అవి ఏది కనిపెట్టినామన్నా కూడా జ్ఞానేంద్రియాలు గుర్తించాల్సి ఉంటుంది. సో కేవలం గుర్తించాల్సి ఉంటుంది. వీటిని మనము జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు అంటాం. అదే సోషల్కి వస్తే ఆ జ్ఞానాన్ని సోషల్లో పెట్టుకుంటే సేమ్ రెండు ఉంటాయి. ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవడం, రెండోది గుర్తు పెట్టుకోవడం. ఏ దానికి సంబంధించి చెప్తున్నాను మొత్తము జ్ఞానానికి సంబంధించినటువంటి లక్ష్యము. ఈ జ్ఞాన లక్ష్యానికి ఉండేటువంటి స్పష్టీకరణలు కేవలం 2. అది జ్ఞప్తికి తెచ్చుకోవడము, రెండోది గుర్తించడము. ఈ 3 సబ్జెక్టులకు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సోషల్ ఉంది, మన జాతి పిత ఎవరు సో అని అన్నప్పుడు మన భారతదేశానికి జాతి పిత ఎవరు అని అడిగినప్పుడు సో మనం ఏమంటాం, మహాత్మా గాంధీ అంటాం, అంతే కదా. సో అది వాడు ఆ లెసన్ చెప్పినప్పుడు వాడు గుర్తు తెచ్చుకున్నాడు అనుకోని చెప్పగలుగుతారు. లేదనుకోండి, మన ఇండియా ఫ్లాగ్లో ఎన్ని కలర్స్ ఉంటాయి అని అడిగినప్పుడు అతను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఆ జ్ఞప్తికి తెచ్చుకొని చెప్పడాన్నే మనం ఏమంటామంటే జ్ఞానం అని చెప్తాం. అప్పుడు ఆ లక్ష్యం అనేది నెరవేరుతుంది. ఆ విధంగా కాకుండా ఆడ ఉన్నటువంటి ఫ్లాగ్స్ ఉంటాయి, సో ఇండియన్ ఫ్లాగ్స్, ఇతర దేశాల ఫ్లాగ్స్ మొత్తం పెట్టేసి ఇందులో మనకు సంబంధించినటువంటి ఫ్లాగ్ గుర్తించమంటే గుర్తించగలగాలి. అప్పుడే అతనికి జ్ఞానం అనేటువంటి లక్ష్యం అనేది నెరవేరుతుంది. సో స్పష్టీకరణలో జ్ఞానం గురించి మనము 3 సబ్జెక్టుల గురించి చెప్పడం అనేది జరిగింది ఎగ్జాంపుల్తో సహా. ఇప్పుడు సెకండ్ లక్ష్యంకి వెళ్తే, సో జ్ఞానాత్మ రంగానికి సంబంధించినటువంటి సెకండ్ లక్ష్యానికి వెళ్తే, అవగాహన అనేటువంటి లక్ష్యానికి వెళ్తే, దీన్ని మనం ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అంటాం. సో ఏమంటాం, అండర్స్టాండింగ్ అంటాం. చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకు మెయిన్ రోల్ కీ రోల్ చేస్తుంది డిఎస్సి కానీ టెట్కు కానీ. చూడండి, అవగాహన అనేటువంటి లక్ష్యానికి వెళ్తే ఇందులో ఏ స్పష్టీకరణలు ఉంటాయి అని అంటే మీరు గుర్తుపట్టుకోవడానికి చూడండి. మ్యాథ్స్ పరంగా వెళ్తే ఒకటి, అతడు పోలికలు భేదాలు చెప్పాలి. ఏం చెప్పాలి, ఆ కాన్సెప్ట్కి ఉన్నటువంటి పోలికలు భేదాలు చెప్పాలి. ఆ కాన్సెప్ట్ని వివరించగలగాలి. ఆడిచ్చినటువంటి కాన్సెప్ట్ని ఉదాహరణలు ఇవ్వగలగాలి. అర్థమవుతుందా, ఉదాహరణలు కూడా ఇవ్వగలగాలి. ఆడ ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఫలితాలకు, సో మ్యాథ్స్ పరంగా ఫలితాలకు సర్చ్ చూసుకోవాలి. ఆడ ఉన్నటువంటి కాన్సెప్ట్ని సంకేత రూపంలో ఉంటే మ్యాథ్స్లో సంకేతాలు ఉంటాయి, ఆ రూపంలో దానికి అక్షర రూపంలో రాయడానికి, తర్జుమా చేయడానికి ఉపయోగించుకోవాలి. లేదా అక్షర రూపంలో ఉన్న వాటిని సంకేతాల రూపంలోకి వెళ్ళడానికి తర్జుమా చేసుకున్నట్టయినా ఉండాలి. అర్థమవుతుందా. ఒక రేఖా చిత్రం లేదా గ్రాఫ్ లేదా ఒక పై చార్టో లేకపోతే ఒక టేబుల్ గ్రాఫ్ ఇచ్చేసి వీటి గురించి చెప్పమంటే ఆ మ్యాటర్ని వివరించగలగాలి. అర్థమవుతుందా. సో సబ్జెక్ట్కి ఉన్నటువంటి కాన్సెప్ట్ల మధ్య సహసంబంధాలు కూడా అతను పోల్చగలగాలి. ఆ సహసంబంధాల గురించి కూడా చెప్పగలగాలి. అప్పుడే అతనికి ఆ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనేటువంటి భావన అనేది వస్తుంది. అప్పుడు మనకు ఈ అవగాహన లక్ష్యం అనేది నెరవేరడం అనేది జరుగుతుంది. సో ఏంటంటే చూడండి, మ్యాథ్స్ పరంగా వెళ్తే ఫలితాలను అంచనా వేసుకోవాలి, ఫలితాలను సరిచూసుకోవాలి, సూత్రాలను సూచించబడాలి. సో ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తాం. మళ్ళీ దోషాలను గుర్తించి సవరణ చేయగలగాలి. సన్నిహితంగా ఉన్నటువంటి సంబంధాలను ఏం చేయాలంటే దానికి సంబంధాలను ఇన్వాల్వ్మెంట్ చేసుకోవాలి, అంటే కంపేర్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు పోలికలు, సో భేదాలు చెప్పగలగాలి. చూడండి, ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఉదాహరణలు చెప్పగలగాలి, కాన్సెప్ట్ గురించి వివరించగలగాలి, ఆ కాన్సెప్ట్ గురించి వర్గీకరించగలగాలి, ఆ కాన్సెప్ట్లో ఉన్నటువంటి సంకేత రూపంలో ఉన్నటువంటి అక్షర రూపంలోకి, అక్షర రూపంలో ఉన్నటువంటి సంకేత రూపంలోకి మార్చగలగాలి. సో అంటే అనువాదం చేయగలగాలి. దీన్ని మనం ఏమంటాం, తర్జుమా. అర్థమవుతుందా. దాంతోపాటు ఏం చేయగలగాలంటే దాంతోపాటు ఉదాహరణలు ఇవ్వాలి. సో చెప్పాను కదా, సో పోలికల భేదాలు సో వివరించాలి. కారణాలు కూడా చెప్పగలగాలి, కారణాలు తెలపాలి. ఏ దాంట్లో, మ్యాథ్స్ పరంగా. చూడండి, మ్యాథ్స్ పరంగా కారణాలు కూడా తెలపాలి. ఈ విధంగా మనకు కొన్ని ఇవ్వడం అనేది జరిగింది టెక్స్ట్ బుక్లో. సో చూడండి, ఉదాహరణలు ఇవ్వగలగాలి, సో పోలిక భేదాలు చెప్పగలగాలి, సో వివరించగలగాలి, వర్గించగలగాలి, అనువాదం చేయగలగాలి, కారణాలు చెప్పగలగాలి, ఫలితాలు అంచనా వేయాలి, ఫలితాలు సరి చూసుకోవాలి. సో అదే విధంగా మనకు
గ్రాఫ్ కానీ సో లేదా పై చార్ట్ కానీ సో టేబుల్ గ్రాఫ్ కానీ ఏది ఇచ్చినా కూడా చూసి వివరించగలగాలి. ఈ మొత్తం మనకు స్పష్టీకరణలు నెరవేరితే మనకు లక్ష్యం అనేటువంటి అవగాహన అనేటువంటి లక్ష్యం అనేది మనకు నెరవేరడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ చూసుకుంటే పోలికలు భేదాలు చెప్పగలగాలి మ్యాథ్స్ పరంగా. సో పోలికలు భేదాలు ఏ విధంగా చెప్పగలుగుతాడు అని చూస్తే గుర్తుపెట్టుకోండి, మనము ఒక చతురస్రము ఒక దీర్ఘ చతురస్రము సో రెండు పక్క పక్కన పెడితే సో ఇవి రెండు మామూలుగా చతుర్భుజాలే, తర్వాత పాలిగాన్స్ అవి. సో తర్వాత వీటికి ఎన్ని భుజాలు ఉన్నాయి, వీటికి ఎన్ని భుజాలు ఉన్నాయి, సో పోలికలు భేదాలు చెప్పగలగాలి. సో వీటిలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, దీంట్లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, సో ఎన్ని కోణాలు ఉన్నాయని, వీటిలో ఉన్నటువంటి కోణాల మొత్తం ఎంత, వీటిలో ఉన్నటువంటి కోణాల మొత్తం ఎంత అనేటువంటి డివైడ్ చేయగలగాలి. అంటే పోలికలు భేదాలు అనేటివి ఖచ్చితంగా చూపిస్తూ ఉంటే వానికి దాని అర్థం ఏంటంటే ఆ కాన్సెప్ట్ వానికి అర్థమైంది అనేటువంటి భావన అనేది మనకు వస్తుంది. సో ఈ లక్ష్యాన్ని నెరవేర్చేది మనకు అవగాహన లక్ష్యం అంటాం. ఇందులో ఉన్నటువంటి స్పష్టీకరణ అది పోలికల భేదాలు చెప్పగలగాలి. సెకండ్ వన్ వచ్చేసి ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్పగలగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు పాలిగాన్స్ అనేటువంటి బహుభుజులు అనేటువంటి మనము కొన్ని కాన్సెప్ట్లు చెప్పినాం. సో కాన్సెప్ట్ని పట్టుకొని అతను ఏం చేయాలి, దానికి రిలేటివ్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. సో మా ప్లే గ్రౌండ్ అనేది వృత్తాకారంలో ఉంది, సో చూడండి క్షేత్రంకి సంబంధించి సో మామూలుగా అంటే ఎగ్జాంపుల్స్ అనేవి ఖచ్చితంగా చెప్పగలగాలి. ఉదాహరణలు ఇవ్వాలి దాని గురించి కాన్సెప్ట్ ప్రకారం. ఆ విధంగా ఉదాహరణలు ఇచ్చినప్పుడే ఆ కాన్సెప్ట్ అనేది మనకు అర్థమైందని అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కేవలం ఉదాహరణలు మాత్రమే. నెక్స్ట్ ఏం చేయాలి, వచ్చినటువంటి ఫలితాలు ఉంటాయి. సో మనకు ఒక మ్యాథ్స్లో మొత్తం చేసిన తర్వాత మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని ఫలితాలను కూడా మనం సరి చూసుకోవాలి, కరెక్టా కాదా అని చెప్పేసి ఆ అవగాహన కిందికి వస్తుంది. ఆ ఫలితాలను ఏం చేయాలి చూడండి, సరి చూసుకోవాలి. సో ఫలితాలను కూడా అంచనా వేసుకుంటూ ఉండాలి. సో ఈ ఫలితం నాకు వచ్చేస్తుంది అని. దాంతోపాటు సూత్రాలు ఉంటాయి, మనకు సూత్రాలు కూడా ఉంటాయి. సో ఇది మామూలుగా I=P/100 అని. సో ఆ సూత్రాలను కూడా మనం ఏం చేయాలి, గుర్తించాలి. సో ఇది ఈ దానికి సంబంధించినటువంటి అని చెప్పేసి πr², తర్వాత 2 × L+B, L × B. సో అర్థమవుతుందా? 6 నెక్స్ట్ A³. సో ఇటువంటివి మనకు సూత్రాలు ఇచ్చినప్పుడు దాన్ని గుర్తించగలగాలి, ఇవి ఏ దానికి సంబంధించినవి అని చెప్పేసి గుర్తించి అక్కడ ఏమన్నా తప్పులు లేనుకోండి దాన్ని కూడా సవరణ చేయగలగాలి. సో మ్యాథ్స్ పరంగా ఆ విధంగా ఉన్నప్పుడే అతనికి అవగాహన అనేటువంటి కాన్సెప్ట్ ఉందని చెప్పవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ దోషాలను గుర్తించి సవరణ చేయాలి. సో అందులో ఏమన్నా మనకు తప్పులు ఉన్నాయనుకోండి, ఆ తప్పును పట్టుకొని సో మనం ఇక్కడ మైనస్ చేసే కాడ ప్లస్ చేసినాం, సో ప్లస్ చేసే కాడ మైనస్ చేసినాము కాబట్టి మనకు వాల్యూ అనేది ప్లస్ మైనస్లో కానీ కొట్టేసింది కాబట్టి దోషం ఇది ఉందని కనుక్కోవాలి, దాని మళ్ళీ సవరణ కూడా చేసుకోవాలి. అట్లా విధంగా ఉంటే ఆ లక్ష్యం అనేది నెరవేరుతుంది. ఏది అవగాహన అనేటువంటి లక్ష్యం. అవగాహన అనేటువంటి లక్ష్యం గురించి ఇప్పుడు మనం చెప్తున్నాము ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి. అర్థమవుతుందా? నెక్స్ట్ సన్నిహిత సంబంధాన్ని కనుక్కోవాలి. సన్నిహిత సంబంధం ఏముంటుంది, ఇప్పుడు చతుర్భుజం ఉంది. సో చతుర్భుజంలో ఉన్నటువంటి 4 భుజాలు సమానమే. మనకు రాంబాస్ ఉంది, రాంబాస్లో కూడా మనకు భుజాలు సమానంగానే ఉంటాయి. దాని మధ్య ఉన్నటువంటి సహసంబంధాలు మనం ఏం చేయాలి, కంపేర్ చేస్తూ ఉండాలి. సో ఇది ఏ విధంగా రిలేషన్ ఉంది వీటి మధ్య అని చెప్పేసి. అర్థమవుతుందా? ఈ విధంగా మనము కంపేర్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకు పోలికలు భేదాలు చెప్పాం కదా. నెక్స్ట్ ఉదాహరణల గురించి చెప్పాం. సో వివరించగలగాలి కాన్సెప్ట్. సో మ్యాథ్స్ అంటే కేవలం మ్యాథ్సే కాదు, ఇంట్రడక్షన్ పార్ట్లో మనకు థియరీ పార్ట్ కూడా ఉంటుంది. లేదా మ్యాథ్స్ని ఏ విధంగా చేసామంటే అతను నోటి ద్వారా వివరించగలగాలి. సో ఈ విధంగా నేను వేసుకున్నాను, సో ఈ విధంగా వచ్చేసింది, చివరకు ఆన్సర్ తెప్పించాను, ఈ సూత్రం వాడాను అనేటువంటి వివరించగలగాలి. అదేవిధంగా వర్గీకరించగలగాలి. సో చూడండి మనకు బోర్డ్మాస్ రూల్ ఉంది. సో బోర్డ్మాస్ రూల్లో ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బి అంటే ఏంది డివైడ్ చేయాలి, ఓ అంటే ఏంది, సో బి అంటే ఏంది, ఓ అంటే ఏంది, డి అంటే ఏంది, అర్థమవుతుందా? ఎం అంటే ఏంది, సో ఏ అంటే ఏంది. ఈ విధంగా మనకు ఒక్కొక్క దాని గురించి వర్గీకరిస్తూ ఉండాలి. ఈ వర్గీకరించాలంటే కూడా మనకు గుర్తుపెట్టుకోండి, అవగాహన అనేటువంటి లక్ష్యము పిల్లవానికి ఉంది అని. ఇది స్పష్టీకరణ లేదు. నెక్స్ట్ తర్జుమా చేయాలి లేదా అనువాదం చేసుకోవాలి. ఏ విధంగా అనువాదం లేదా తర్జుమా చేసుకుంటారో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మనకు ఏముంటాయి, 5, 4, 2, 3 ఉంది.
మనము 5, 4, 2, 3 అనేది మనం సంకేతాల రూపంలో రాసాం. ఏ విధంగా రాసాం? సంకేతాల రూపంలో రాసాం. మనకు అంకెల రూపంలో రాసుకున్నాం. వీటిని మనం ఏమేం చేయాలి? అక్షరాల రూపంలో రాసుకోవాలి. అక్షరాల రూపంలో 5000 సో చూడండి 423 అనేటువంటి తర్జుమా చేయగలగాలి. అర్థమవుతుందా? తర్జుమా చేయగలగాలి. సో ఈ విధంగా తర్జుమా చేస్తే కూడా ఆ పిల్లవానికి ఏమున్నట్టు? అవగాహన ఉన్నట్టు. ఇంకా కారణాలు తెలపగలగాలి. సో అడిగినారు అనుకోండి, రీజన్స్ ఏమన్నా అడిగారు అనుకోండి, ఇదే నీకు ఎందుకు వచ్చింది, వేరేది రావచ్చు కదా అనేటువంటి అడిగినారు అనుకోండి, కారణాలు ఖచ్చితంగా చెప్పగలగాలి. అర్థమవుతుందా? సో మనకు విద్య ప్రమాణమే ఉంది ఒకటి, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అని. ఆరోహణ క్రమం, ఆవరణ క్రమం అనేది అక్కడ వస్తుంది. నేను దాని గురించి చెప్తుంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా ఆరోహణ క్రమం, ఆవరణ క్రమం వస్తుంది. కారణాలు చెప్పగలగాలి. ఏ విధంగా చెప్తాడు? సో ఇది ఎందుకు చిన్నదైంది, అది ఎందుకు పెద్దదైంది, నువ్వు ఎందుకు ఆరోహణ క్రమంలో రాసినావు, ఎందుకు ఆవరణ క్రమంలో రాసినావు, కరెక్టేనా అంటే ఆ కారణాలు చెప్పగలగాలి. సో కారణాలు చెప్తే కూడా అతనికి అండర్స్టాండింగ్ ఉన్నట్టే. ఇంకా గ్రాఫ్లు ఉంటాయి. సో జనాభా లెక్కలు కానీ, సో జనగణనలు, సో ఒక దేశానికి ఇంకో దేశానికి కంపేర్ చేస్తున్నప్పుడు, లేకపోతే పేదరికం గురించి, సో ధనికరికం గురించి, సో స్త్రీ పురుష నిష్పత్తి గురించి ఇటువంటివి చెప్తున్నప్పుడు మనము ఆదాయాలు వ్యయాల గురించి చెప్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ రేఖాగణితానికి సంబంధించినటువంటి గ్రాఫ్లు, పై చార్ట్లు, సో టేబుల్ చార్ట్లు అనేటివి పెడతా ఉంటాం. వానికి ఈ విధంగా సో గ్రాఫ్లు ఇచ్చేసి వీటి గురించి చెప్పమంటే చెప్పగలగాలి, సో వీటి గురించి వివరించగలగాలి, సో వీటి గురించి చెప్పగలగాలి, సో వీటిలో ఏది అధికంగా ఉందంటే చెప్పగలగాలి, ఏది లోయెస్ట్ ఉందంటే చెప్పగలగాలి, సో మ్యాటర్ చెప్పగలగాలి గ్రాఫ్ల ప్రకారం చూసి. ఆ విధంగా ఉన్నప్పుడు అతనికి అవగాహన ఉంది అని చెప్పడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇది ఏ దాని పరంగా? మ్యాథ్స్ పరంగా. మ్యాథ్స్ పరంగా మనకు అవగాహన కాన్సెప్ట్ కిందకి రావడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం ఇక్కడ కూడా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో కొన్ని మాత్రం మారుతాయి. సో అవేదో చూసుకుందాం అంతే. ఫస్ట్ ఉదాహరణలు సేమ్ సైన్స్లో కానీ, నెక్స్ట్ వివరించడం సేమ్, అవగాహన చేసుకోవడం సేమ్, మామూలు దీనిలో ఉన్నదే. వర్గీకరించడం చూడండి, వర్గీకరించడం. నెక్స్ట్ తర్జుమా చేయడం, సన్నిహిత సంబంధాలు పెట్టడం, సన్నిహిత సంబంధాలు. నెక్స్ట్ కారణాలు చెప్పడం అనేది మనకు సైన్స్ సోషల్లో రాదండి. సో విజ్ఞాన శాస్త్రంలో కారణాలు చెప్పడం అనేది వినియోగం కిందికి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కేవలం కారణాలు తెలపడం అంటే అవగాహన వేటి కిందికి వస్తుందంటే మ్యాథ్స్లో మాత్రమే. అదే కారణాలు తెలపడం అని చెప్పేసి సైన్స్లో కానీ సోషల్లో కానీ ఇచ్చాడు అనుకోండి, అది వినియోగం కిందికి వస్తుంది. సో అది వినియోగం సంబంధించి. ఇక్కడ కారణాలు తెలపడం అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉదాహరణలు చెప్పాలి, వివరించగలగాలి, సో వర్గీకరించగలగాలి, తర్జుమా చేయగలగాలి, సన్నిహిత చెప్పగలగాలి, సో పరిస్థితులను బట్టి వ్యాఖ్యానించగలగాలి, సో ఈ విధంగా మనకి ఇంకా చెప్తుంటూ వస్తూ ఉంటాయి. వాటి గురించి కూడా చెప్తాం. సో ఫస్ట్ వీటికి కూడా ఎగ్జాంపుల్ చూసుకుందాం. ప్రతి దానికి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనకు అర్థమవుతుంది. సో ఉదాహరణలు చెప్పుకోవాలి. సో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి చూసుకుందాం. ఒక పిల్లవానికి మీరు చెప్పారండి, ఒక కాన్సెప్ట్, ఒక లక్ష్యం తీసుకొచ్చి చెప్పారు. సో చెప్పిన తర్వాత మీకు ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కావాలి. ఇప్పుడు సైన్స్లో ఉన్నటువంటి మనకు ఒక టాపిక్ అక్కడ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతనికి అవగాహన అయిందా లేదా అని చెప్పేసి చెప్పమని చెప్పాలి. చెప్పమంటే అతను సొంత వాక్యాల్లో చెప్పగలగాలి, సోదాహరణంగా చెప్పగలగాలి. ఆ విధంగా చెప్తున్నాడంటే అండర్స్టాండింగ్ అయినట్టే. నిత్య జీవితానికి అప్లై చేసుకున్నాం, మనమే ఉన్నాం ఉపాధ్యాయులం. సో వెళ్ళి క్లాస్ చెప్పినాం. సో చెప్పిన తర్వాత వాడికి అర్థమైందా లేదంటే ఏం చేస్తాం, మేమేం క్వశ్చన్ చేస్తాం, వాటి గురించి చెప్పమంటాం. అతను ఏం చేస్తాడు, అవగాహన ఉంటే ఆ దాని గురించి ఏం చేస్తాడు, మ్యాటర్ అనేది సోదాహరణంగా చెప్పుకుంటూ వెళ్తాడు. ఆ సోదాహరణంగా సొంతంగా వివరిస్తూ ఉన్నప్పుడు మనకేమొస్తుంది, ఆ టాపిక్కి సంబంధించినటువంటి మ్యాటర్ని వాడేం చేస్తుంటాడు, డివైడ్ చేస్తూ ఉంటాడు. ఒక టాపిక్ సంబంధించి డివైడ్ చేస్తూ ఉంటాడు. ఆ టాపిక్ సంబంధించి ఈ విధంగా డివైడ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది తగ్గుతాయి. ఆ ఉదాహరణలు కూడా చెప్తూ ఉంటాడు. ఆ ఉదాహరణలు చెప్తూ వాటి గురించి వివరిస్తూ ఉంటాడు కదా, సో వర్గీకరిస్తుంటాడు కదా, ఉదాహరణలు చెప్తుంటాడు కదా, వాటి గురించి ఏం చేస్తాడంటే మామూలుగా డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ వేస్తాడు చెప్పుకుంటూనే. అదేవిధంగా చూడండి,
వాటి గురించి ఏమన్నా కాన్సెప్ట్లో మామూలుగా మనకు కెమికల్ పరంగా తీసుకుంటే సో మనకు సి అంటే సో సిఏ అంటే సిఎల్ అంటే తర్వాత వచ్చేసి మనకు ఏయు అంటే సో నెక్స్ట్ వచ్చేసి ఐ అంటే సో ఎఫ్ఈ అంటే సో ఇటువంటి కొన్ని మూలకాల ఎలిమెంట్స్ పేర్లు ఉంటాయి. సో వాటిని మనం ఏం చేయాలి, అవి సంకేతాల రూపంలో ఉంటాయి, మనం దాన్ని అక్షర రూపంలోకి మార్చుకోవాలి. సో చెప్తూ వర్ణిస్తూనే చెప్పుకుంటూ పోవాలి. సి అంటే కార్బన్, సిఏ అంటే కాల్షియం, సిఎల్ అంటే క్లోరిన్, ఎంజీ అంటే మెగ్నీషియం, ఎన్ఏ అంటే సోడియం, కే అంటే పొటాషియం. ఈ విధంగా తర్జుమా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. దాంతోపాటు సన్నిహితంగా ఏమైనా మ్యాటర్ ఏమైనా లింకప్ ఏది ఉందా, సో మనం టాపిక్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం కదా. సో ఈరోజు మనము మొక్కలలో పోషణ గురించి సబ్ టాపిక్ పోషణ అంటే ఏంది, స్వయం పోషకాలు అంటే ఏంది, తర్వాత వచ్చేసి పరపోషకాలు అంటే ఏంది అని చెప్పుకుంటాం. తర్వాత దానికి లింక్ టాపిక్గా మొక్కలు ఎందుకు స్వయం పోషకాలైనా అని చెప్పేసి వాటి గురించి చెప్పుకుంటాం. జంతువులు ఎందుకు పరపోషకాలైనాయి దాని గురించి చెప్పుకుంటాం. సో అంటే చూడండి, టాపిక్ వైజ్గా సన్నిహిత సంబంధాలను కలుపుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ మ్యాటర్ గురించి మనం ఇంత డీటెయిల్గా చెప్తున్నాం కదా, ఇదే దీన్ని మనం వ్యాఖ్యానించడం అని చెప్తాం. అర్థమవుతుందా? ఇవల్ల కాన్సెప్ట్లు ఉన్నాయంటే ఆ పిల్లవానికి అందులో అవగాహన ఉంది అని అర్థం, అందులో అవగాహన ఉంది అని అర్థం. అర్థమవుతుందా? సో అవగాహన కిందికి ఏమేమి వస్తాయి, ఉదాహరణలు చెప్పడం, వివరించడం, అవగాహన చేసుకోవడం, వర్గీకరించడం, తర్జుమా చేయడం, సన్నిహిత సంబంధాలు చెప్పుకోవడం, వ్యాఖ్యానించడం, అదేవిధంగా పరికరాలు దానికి సంబంధించిన వాటికి అండర్స్టాండ్ చేసుకొని తీసుకోవడం, చెప్పినటువంటిది సరైనదా కాదని సరి చూసుకోవడం, కెమికల్లో మనం చేసినటువంటి రియాక్షన్లు కరెక్టా కాదా అని చెప్పేసి మళ్ళీ అబ్జర్వ్ చేయడం. ఇవల్ల మనకు అవగాహన కిందికే వస్తాయి. అర్థమవుతుందా? అవగాహన కిందికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా చెప్తాను. సో ఖచ్చితంగా ఈ బోధన లక్ష్యాలు స్పష్టీకరణకు సంబంధించిన ఈ పార్ట్ గురించి మీకు పీడిఎఫ్ రాసి మన టెలిగ్రామ్లో పెట్టేస్తాం. అర్థమవుతుందా? తీసుకోండి. సో మొత్తం ఉంటాయి మీకు. ప్రీవియస్ బిట్లు ఏ విధంగా అడుగుతున్నారని కూడా సో ఒకసారి మళ్ళీ ఎప్పుడన్నా సరే కాన్సెప్ట్ వచ్చినట్టు డెమో చెప్తాం, లేదా ప్రీవియస్ బిట్లు కూడా కలిపేసి మీకు టెస్ట్లో పెట్టేస్తాం. ఏదో ఒక విధంగా చేసి దీని మీద కాన్సెప్ట్ మీద తీసుకురావడం అనేది మా బాధ్యత. ఇవి మామూలుగా సైన్స్కి సంబంధించి. ఇదే సోషల్లో సేమ్ ఇక్కడ వేసుకోండి, సేమ్ రావడం అనేది జరుగుతుంది. వీటి గురించి అవగాహన గురించి సేమ్ టు సేమ్ ఉదాహరణలు చెప్పాలి, కాన్సెప్ట్ని అవగాహన చేసుకోవాలి, కాన్సెప్ట్ని వివరించాలి, సో కాన్సెప్ట్ని తర్జుమా చేయగలగాలి, సో కాన్సెప్ట్ని సన్నిహిత సంబంధాలు చూసుకోవాలి, ఆ కాన్సెప్ట్కి వ్యాఖ్యానించగలగాలి, సో పోలికలు భేదాలు చెప్పగలగాలి. సో చూడండి, పోలికలు సో భేదాలు చెప్పగలగాలి. అర్థమవుతుందా? సో ఈ విధంగా కారణాలు తెలపడం ఒకటి ఇక్కడ రాదు. సో గ్రాఫ్కి సంబంధించినది ఇక్కడ రాదు. మిగతా మొత్తం మీరు ఏది చేసుకున్నా కూడా ఇందులో మనకు ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. మ్యాథ్స్ ఉన్నట్టు ఇక్కడ చేసుకోవచ్చు. ఒక కారణాలు తెలపడము, ఈ పై సో గ్రాఫ్ ఈ చార్ట్లో అనేటివి మనకు ఎక్కువ శాతం ఉపయోగించాం కాబట్టి ఇవి రెండు మనకు అవసరం ఉండదు. సో మిగిలిన మొత్తం మనకు ఈ రెండు సైన్స్ సోషల్కి ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి అవగాహనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లో మనకు ఇవి ఉండడం అనేది జరిగింది. సో అవగాహన అనేటువంటి లక్ష్యం ఇది. సో ఇది ఒక లక్ష్యం, జ్ఞానాత్మక రంగం సంబంధించిన ఒక లక్ష్యం. ఈ లక్ష్యంలో ఉన్నటువంటి మ్యాథ్స్కు సంబంధించినటువంటి ఇవి స్పష్టీకరణలు పిల్లల నుంచి రావాలి. సో ఇవి కూడా స్పష్టీకరణలు వల్ల. సో స్పష్టీకరణలు ఇవి మ్యాథ్స్లో, ఇది సైన్స్లో, ఇవి సోషల్లో, ఈ విధంగా మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇవి అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు. రేపు పొద్దున మీకు టెట్ కంప్యూటర్లో చాలా పిక్స్ అనేది జరిగింది. సో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే, ఒక పిల్లవాడు సో చూడండి, ఒక విద్యార్థి మొక్కల కణానికి జంతువుల యొక్క కణాలకి పోలికలు భేదాలు చెప్పగలుగుతున్నాడు. సో ఇది ఏ స్పష్టీకరణకు చెందినది లేదా ఏ లక్ష్యానికి చెందినది అని చెప్పేసి కింద ఆప్షన్లో జ్ఞానం, అవగాహన, వినియోగం, సో నైపుణ్యం ఇటువంటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు మనం ఏమేం చేయాలంటే, సో వీడు పోలికల భేదాలు చెప్తున్నాడు కదా, మనకి ఇక్కడ స్పష్టీకరణలు ఉన్నాయి కదా. పోలికల భేదాలు మనం ఎక్కడ చెప్పుకున్నాం, సో సైన్స్లో కానీ ఇక్కడ చెప్పుకున్నాం పోలికల భేదాలు అని చెప్పేసి చూస్తే అవగాహనలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది అవగాహనకు చెందిందని చెప్పేసి పెట్టి రావాలి. ఆ విధంగా మనకు కాన్సెప్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అర్థమైందా? సో నెక్స్ట్ మనము వినియోగం గురించి చెప్పుకుందాం. సో నెక్స్ట్ మనము వినియోగ లక్ష్యం,
అందులో ఉన్నటువంటి స్పష్టీకరణ చెప్పుకుందాం. సో చూడండి, వినియోగం. సో మనము నెక్స్ట్ చెప్పాల్సింది వినియోగం గురించి. మీకు జ్ఞానాత్మక రంగం సో రంగాల గురించి చెప్తున్నప్పుడే చెప్పాను నేను, కిందికి వెళ్ళే కొలది, సో పైనుంచి కిందికి వెళ్ళే కొలది స్థాయి అనేది చాలా కఠినంగా మారుతూ ఉంటుంది, అంటే క్లిష్టంగా మారుతూ ఉంటుంది. ఒక స్థాయి అనేది ఇంకొక స్థాయి మీద ఆధారపడుతూ ఉంటుందని చెప్పి, జ్ఞానం ఉంటే అతనికి అవగాహన ఉంటుంది, అవగాహన ఉంటే వినియోగించగలుగుతాడు, మన నిత్య జీవితంలో వినియోగించగలుగుతాడు. సో చూడండి, కాబట్టి ఈ స్థాయిలు అనేవి పైనుంచి కిందికి వచ్చే కొద్ది దీని రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది, పైనుంచి కింది నుంచి పైకి వెళ్ళే కొద్ది వాళ్ళ స్థాయినే తగ్గుతూ ఉంటుందని చెప్పినాను, ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పాను. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఇంతవరకు మన జ్ఞానం గురించి, లక్ష్యం గురించి చెప్పుకున్నాం, సో అవగాహన గురించి చెప్పుకున్నాం, సో 3 సబ్జెక్టులకు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు వినియోగం కిందికి వస్తే, వినియోగం, సో వినియోగం మ్యాథ్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ మ్యాథ్సే కాదు 3 సబ్జెక్టులో కూడా ఒకసారి చూడండి. వినియోగం ఫస్ట్ ఆ దత్తాంశాన్ని విశ్లేషించగలగాలి. ఏం చేయగలగాలి? విశ్లేషించాలి. తర్వాత దీన్ని సాధారణీకరించాలి. చూడండి, అదేవిధంగా దీని గురించి ప్రాక్టీకరించాలి. అదేవిధంగా వీటి గురించి వ్యాఖ్యానం చేయగలగాలి. ఏ దాని గురించి? ఇచ్చినటువంటి ఫలితాలు కాదు, ప్రయోగాల గురించి వ్యాఖ్యానించగలగాలి. తర్వాత సహసంబంధాలను ఏం చేయగలగాలి? దాని మధ్య ఉన్నటువంటి సంబంధాలను చెప్పగలగాలి, చర్చించగలగాలి. వాటి రీజన్స్ అక్కడైతే గుర్తించగలగాలి. సో గుర్తించగలగాలంట అక్కడ కూడా ఆ సంబంధాల అవగాహనలు ఏం చేయాలి? కంపేర్ చేసుకోవాలి. సో పోలికలు, భేదాలు మాదిరి ఇక్కడ ఎందుకు అయింది, సో ఎలా అయిందని చర్చించగలగాలి, చెప్పగలగాలి. అదేవిధంగా వీటిలో చూసుకుంటే కారణాలను, సో సైన్స్లో కారణాలను ఖచ్చితంగా తెలపాలి, కారణాలను చెప్పగలగాలి. ఈ విధంగా మనకు ఇంకా చెప్పుకుందాం. సో ఈ విధంగా మనకు ఉండడం జరిగింది. సో కేవలం కారణాలు తెలపాలనేటువంటిది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మ్యాథ్స్ చూడండి, మ్యాథ్స్ పరంగా పోదాం. ఫస్ట్ దత్తాంశాలను విశ్లేషించగలగాలి. సో ఇక్కడ కూడా విశ్లేషించగలగాలి కదా. సో విశ్లేషించాలి, సో వ్యాఖ్యానించాలని సెకండ్ పేరు పెట్టుకున్నాం. ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ను మనం ఏం చేయాలి? ఒక్కొక్క భాగంగా విడిగొట్టుకుంటూ పోవాలి. సో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్లో మనకి ఏం అడుగుతున్నాడు అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలి? భాగాలుగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తేనే మనకు దాన్ని విశ్లేషించడం అని చెప్తాం. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్కి 4 పెన్నుల ధర సంథింగ్, 2 పెన్సిళ్ళ ధర ఇంత, 2 రబ్బర్ల ధర ఇంత అని ఉంది. అయినా మొత్తం ధర ఎంత అంటే, సో మనం ఏం చేస్తాం? దాన్ని, ఆ కాన్సెప్ట్ని పెన్నుల ధరను పక్కన పెడతాము, పెన్సిల్ ధరను తీసుకొచ్చి పక్కన డివైడ్ చేస్తాము, రబ్బర్ల ధరను డివైడ్ చేస్తాము. సో ఈ డివైడ్ చేయడమే మనం ఏమన్నామంటే విశ్లేషించడం అని చెప్తాం. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే, విశ్లేషించగలగాలి. ఏ విధంగా విశ్లేషిస్తారు సైన్స్లో అంటే చూడండి, కాన్సెప్ట్లో మిళితమై ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? జంతు కణాల్లో మనకు ప్లాస్మా త్వచం మాత్రమే ఉంటుంది, కరత్వచం ఉండదు. తర్వాత వచ్చేసి దీనిలో చిన్న రెక్టికలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు వృక్షకణంలో పెద్ద రెక్టికలు ఉంటాయి. సో దీనిలో కణకవచం ఉంటుంది. ఈ విధంగా చెబుతూ కాన్సెప్ట్ ఏమైనా రాస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏ దానికి ఆ దానికి ఏం చేయాలి? విశ్లేషించగలగాలి. ఆ టాపిక్ని ఏం చేయాలి? అక్కడికి కట్ చేసి విశ్లేషిస్తూ పోతూ ఉండాలి. సో సోషల్లో కూడా అంతే. అర్థమవుతుందా? సో చూడండి, సోషల్ అయితే ఏం చేస్తాం? మనము క్వశ్చన్ ఇచ్చింటాడు, మనకు స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది. సో దానికి ఎవరెవరు ఏ విధంగా పాటుపడ్డారు అనేటువంటి క్వశ్చన్ని ఇచ్చినారనుకోండి, మనం ఫస్ట్ క్వశ్చన్ ఆడికి తెగొడతాం, స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది. సో ఆడికి ఒక దత్తాంశం కంప్లీట్, ఇంకొక దత్తాంశాన్ని విడగొట్టాలి. సో ఎప్పుడెప్పుడు ఎవరెవరు చేసినారని చెప్పేసి ఈ విధంగా మనకు టాపిక్ అనేది డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో వినియోగం సంబంధించి, విశ్లేషణకు సంబంధించి, వినియోగంలో ఉన్నటువంటి విశ్లేషణ స్పష్టీకరణ గురించి చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే సాధారణీకరించాలి. సో జనరలైజేషన్ చేసుకోవాలి. ఏ విధంగా అనుకుంటే చూడండి, సైన్స్ ప్రకారమే పోదాం. సైన్స్ ప్రకారం వెళ్తే
లోహాలకు వేడి చేయడం. సో ఇప్పుడు ఒక ఇనుము తీసుకొచ్చాం, ఇనుమును కొలిమిలో పెట్టాం, కొట్టాం, సాగదీశాం. అల్యూమినియం తీసుకొచ్చాం, వేడి చేసాం, కొట్టాం, సాగదీశాం. బంగారం తీసుకొచ్చాం, వేడి చేసాం, సాగదీశాం. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే లోహాలు అనేటివి మనకు వేడి చేసిన తర్వాత సాగదీయవచ్చు అంటే ఒక మ్యాటర్ వచ్చిందే. సో మనం ఒక మ్యాటర్కి కంప్లిమెంటేషన్ ఇచ్చామో దాన్ని మనం ఏమంటాం అంటే సాధారణీకరించడం అంటాం. ఏమంటాం? సాధారణీకరించడం అంటాం. అదే ఇప్పుడు గాల్లో పక్షులు ఎగురుతూ ఉన్నాయి, గాల్లో పక్షులు ఎగురుతూ ఉన్నాయి. సో ఆ విధంగా కాకుండా దీన్ని మనము ఏం చేయాలి? సాధారణీకరించాలి. కాకి గాల్లో ఎగురుతుంది, పిచ్చుక గాల్లో ఎగురుతుంది, పావురం గాల్లో ఎగురుతుంది, సో గ్రద్ద కూడా గాల్లో ఎగురుతుంది. సో మనం దాన్ని మొత్తాన్ని కలిపి ఏమంటాం? పక్షులు గాల్లో ఎగురుతున్నాయి అని చెప్తాం. దీన్నే మనం ఏమంటాం? సాధారణీకరించడం అంటాం. సో మనం ఇక్కడ కూడా ఏం చేయాలి? సాధారణీకరించాలి. సో ఆ విధంగా సాధారణీకరించడం చేస్తున్నామంటే అతనికి ఏమున్నట్టు? వినియోగం ఉన్నట్టు. సో సాధారణీకరణం చేస్తే అతని దగ్గర ఏమున్నట్టు? వినియోగం ఉన్నట్టు. అతడు దాన్ని విశ్లేషిస్తున్నాడంటే అతని దగ్గర ఏమున్నట్టు? వినియోగం ఉన్నట్టు. సో నెక్స్ట్ ప్రాగ్దూకరించగలగాలి. సో ఇక్కడైనా సరే, ఇక్కడైనా సరే, ఇక్కడైనా సరే ప్రాగ్దూకరించగలగాలి. ప్రాగ్దూకరణ అంటే ఏమిటి అంటే భవిష్యత్తులో ఇది ఏ విధంగా మార్పు చెందుతుంది, సో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే ఊహించడం. భవిష్యత్తు గురించి ఊహించడమే మనము ప్రాగ్దూకీకరణ అంటాం. సో చూడండి, మనకు సైన్స్ ప్రకారం వెళ్తే సో చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ఒక విద్యార్థి సో ఏం చేసినాడు? మంచి ఒక శారీరక బలము, సో మానసికంగా బాగున్నాడు. సో ఈ విధంగా ఉన్నప్పుడు, హైట్ వెయిట్ ఉన్నప్పుడు అతను ఒక ఊహిస్తాడు. సో వీడు భవిష్యత్తులో మంచి మానసిక నాలెడ్జ్ పరంగా ఉన్నాడు కాబట్టి వీడు భవిష్యత్తులో ఏదో ఒక విధంగా అయిపోతాడు. అటువంటి ఊహ అనేది మనకు మొదటిగానే తెలిసిపోతుంది. అతను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్గానే తెలుసుకున్నటువంటి ఉపాధ్యాయుడు ఫ్యూచర్లో మంచిగా చేస్తాడని ఫస్ట్ మనకి ఒక ట్యాగ్ అనేది కూడా. ఇవల్ల ఏంటివి? ప్రాగ్దూకీకరణ. అర్థమవుతుందా? సమాజం గురించి రూల్స్ మొత్తం మాట్లాడుతూ ఉన్నాడు, సమాజం గురించి రూల్స్ మాట్లాడుతున్నాడు, మంచి మంచి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఉండకూడదు, ఆ విధంగా ఉండకూడదు అని అంటున్నాడు. అంటే ఉపాధ్యాయుడు భవిష్యత్తులో ఊహించి వీడు మంచి ఒక సంఘ సంస్కృత అవుతాడు అని ఊహించగలగడం. ఇవల్ల ఏంటివి? మనకు వినియోగం సంబంధించినవి. ఏంటివి వల్ల? వినియోగానికి సంబంధించినవి. సో మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు, సో మ్యాథ్స్లో ఉన్నటువంటి రీజన్స్ అడుగుతున్నాడు, సో మ్యాథ్స్ గురించి మొత్తం చేసుకుంటూ పోతా ఉన్నాడు, కొత్తవి చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో అప్పుడు అక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు భవిష్యత్తులో మంచి మ్యాథ్స్ పరంగా గ్రిప్ వస్తుందని చెప్పేసి ముందు ట్యాగ్ ఇవ్వడం. దీన్నే భవిష్యత్తు ఊహ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ప్రాగ్దూకీకరణ అంటాం. సో ప్రాగ్దూకీకరణ అంటే భవిష్యత్తు గురించి మనము ఊహించగలగడం. ఇది ఉంటే కూడా వాటి అర్థం ఏంది? వినియోగం కిందికి వస్తుంది. సో ఇది కూడా మనకు వినియోగం కిందికి రావడం అనేది జరుగుతుంది. సో చూడండి, ప్రయోగాలు ఉన్నాయి. సో ప్రయోగాలను మనము పోయి ఎంపిక చేసుకుంటే అవగాహన ఉన్నట్టు. ఆ ప్రయోగాల గురించి వాడు ఏం చేయాలి? ఎంపిక చేసుకున్నతో పాటు వాడు నిత్య జీవితంలో కూడా ఉపయోగించుకోగలగాలి. సో నిత్య జీవిత అన్వయం మనకి అనిపించింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, అది వినియోగం సంబంధించి. వినియోగం అంటేనే ఏంది? మనం ఉపయోగించుకోవడం. ఏ దాంట్లో ఉపయోగించుకోవడం? నిత్య జీవితానికి ఉపయోగించుకోవడం. సో మనం చెప్పేటువంటి కాన్సెప్ట్ వాడు నిత్య జీవితానికి అప్లై చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, మరి ఖచ్చితంగా వినియోగంలో ఉన్నట్టే. సో అతను వినియోగంలో ఉన్నట్టే. సో నెక్స్ట్ చూసుకుంటే సహసంబంధాలను సో పోల్చడం అంటే అక్కడ పోల్చుతాము, ఇక్కడ చెప్పగలగాలి, దాని గురించి చర్చించగలగాలి. ఏ విధంగా మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే ఇంతకుముందు చెప్పాం కదా, జంతుగణం వృక్షగణం అని చెప్పేసి అక్కడ ఏం చేస్తాడు? మామూలుగా ఇది జంతుగణం గుర్తు అగణం అని చెప్పేసి చెప్పగలుగుతాడు. ఇక్కడ వచ్చేసేసరికి జంతుగణం వృక్షగణం గురించి నేర్చుకున్న తర్వాత నిత్య జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకొని సో ఆ జంతుగణానికి వృక్షగణానికి ఉన్నటువంటి మ్యాటర్ని నిత్య జీవితంలో చూసుకొని దాన్ని అందుకనే ఇవి ఈ విధంగా ఉన్నాయి, సో అందుకనే ఇవి ఈ చర్యలు జరుపుతున్నాయి, సో అందుకనే ఇవి ఈ విధంగా వస్తున్నాయి అనేటువంటి అవగాహనకు రావాలి. ఖచ్చితంగా ఆ విధంగా నిత్య జీవితంలో చూస్తున్నాడు కాబట్టి మనకు ఏమొస్తుంది? వినియోగం కిందకి వస్తుంది. అదే మ్యాథ్స్ పరంగా చూసుకుంటే మ్యాథ్స్ పరంగా నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం. సో వడ్డీ లెక్కలు కావచ్చు, సో కాలం లెక్కలు కావచ్చు, సో ఏవైనా కానీ ఆ విధంగా ఉపయోగిస్తూ ఉన్నప్పుడు, లేదా కాసాగులు గాసాపాలు ఉంటాయి మనకు. సో కాసాగులు గాసాపాలు ఉంటాయి. కాసాగు గాసాపాలు మనం ఏం చేస్తాము? వీటి మధ్యన సహసంబంధాలను చెప్తూ ఉంటాం చెప్పేటప్పుడే. సో కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం, సో గాసాప అంటే గరిష్ట సామాన్య గుణిజం. సో మనం ఏ విధంగా చేసుకోవాలి? సో ఈ విధంగా చేసుకోవాలి, నిజ జీవితానికి ఉపయోగించుకోవాలి. సో ఈ విధంగా మనం మొత్తం కాన్సెప్ట్ చెప్తూ ఉంటాం. సో మన కాసాగు గురించి మనకు నిత్య జీవితానికి సంబంధించిన వర్కింగ్ లెక్కలు కూడా వస్తూ ఉంటాయి. అవే మనం చేయగలగడమే మనకేంది? వినియోగం కిందికి వస్తాయి. మనకు ప్రీవియస్ డిఎస్సిలో కూడా చూడండి, గాసాబాకు సంబంధించిన వర్కింగ్ లెక్క వచ్చింది. సో ఏమని వచ్చింది?
సో 12, సో 42, సో ఈ విధంగా అంకెలు ఇచ్చి వీటిని కొలిచేటువంటి గరిష్ట పాత్ర ఏది, సో ఇటువంటివి అడగడం జరుగుతూ ఉంటాయి. ఎందుకు నిత్య జీవితానికి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం కాబట్టి వీటిని మనం వినియోగం అని చెప్తాం. కారణాలు తెలపాలి. సో కారణాలు కేవలం వినియోగం కిందకి ఏ దానికి వస్తాయి, ఒకటి సోషల్ సైన్స్ విజ్ఞాన శాస్త్రానికి మాత్రమే వస్తాయి. కారణాలు తెలపడం అనేది విజ్ఞాన శాస్త్రానికి మాత్రమే వస్తాయి. కారణాలు చెప్తున్నాడంటే, సైన్స్లో కారణాలు చెప్తున్నాడంటే, ఎందుకు వచ్చింది రీజన్ చెప్తున్నాడంటే విజ్ఞాన శాస్త్రం సంబంధించి అది గుర్తుపెట్టుకోండి, వినియోగం కిందికి వస్తుంది. ఇవే కారణాలు మనకు మ్యాథ్స్ పరంగా చెప్తున్నాడంటే అది అవగాహన కిందికి వెళ్తుంది. సో అవగాహనలో కారణాలు ఉంటాయి, వినియోగంలో కారణాలు ఉంటాయి. ఇక్కడ సైన్స్లో సోషల్లో ఇది గుర్తుపెట్టుకోండి. కారణాలు మ్యాథ్స్లో వినియోగంలో ఉండవు. ఈ వినియోగంలో కారణాలు కేవలం సైన్స్ సోషల్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఫలితాలను చెప్పగలగాలి. వచ్చినటువంటి ఫలితాలను, సో ఒక కెమికల్ రియాక్షన్ చేసినాం, సో నాకు పలానా సోడియం క్లోరైడ్ అనేది వచ్చింది, సో లెడ్ నైట్రేట్ అనేది వచ్చింది, సో ఇటువంటి ఫలితాలను చెప్పగలగాలి. చెప్పగలిగితేనే సో అతనికి వినియోగం చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడైనా సరే వినియోగం, సో ఏం చెప్పగలగాలి, ఫలితాలు చెప్పగలగాలి. సో నాకు ఈ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది 3 కోణాల మొత్తం 180 degrees, సో ఈ త్రిభుజంలో అని చెప్పగలగాలి. కారణాలను, సో ఫలితాలను చెప్పగలగాలి. ఇచ్చినటువంటి సహసంగా పోల్చగలగాలి. సో చెప్పినాం కదా, ఇవల్ల మనకు వినియోగ కిందికి వస్తాయి. సో ముఖ్యంగా విశ్లేషిస్తాడని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సైన్స్లో అయితే కారణాలు చెప్తాడని గుర్తుపెట్టుకోండి, వ్యాఖ్యానిస్తాడని గుర్తుపెట్టుకోండి. సో గ్రాఫ్లు ఉన్నాయి కదండి, గ్రాఫ్లను చూసి మ్యాటర్ వివరిస్తే అది అవగాహన అవుతుంది. అవే ప్రయోగాలు గ్రాఫ్లను చూసి వ్యాఖ్యానిస్తే అవేమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, మనకు వినియోగం కిందికి రావడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి చూడండి, మనకు గ్రాఫ్లు అయితే ఎక్కువ శాతం అయితే ఏం తీసుకోవడం దీంట్లో వినియోగంలో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకు వినియోగం కాన్సెప్ట్కి సంబంధించినటువంటి స్పష్టీకరణలు అనేటివి ఇవి ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి రంగానికి వెళ్తే భావావేశ రంగం. సో భావావేశ రంగంలో మనకు అభిరుచులు, వైఖరులు, ప్రశంస అనేటువంటి 3 లక్ష్యాలు ఉండడం జరిగింది. ఈ లక్ష్యాలకు సంబంధించిన స్పష్టీకరణలు అనేవి మనము నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. సో నెక్స్ట్ పార్ట్లో. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి అవగాహన, వినియోగం, జ్ఞానం గురించి చెప్పుకున్నాం. సో ఈ లక్ష్యాలకు సంబంధించిన స్పష్టీకరణలు చెప్పుకున్నాం. సో మీకు ఇది యూజ్ఫుల్గా అయిందంటే, సో చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి, మ్యాటర్ మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో అందుకే మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి, స్కిప్ మాత్రం చేయకండి. సో మాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ.